వకులాదేవి టెంపుల్ తిరుపతికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పేరూరు అనే ఊరిలో కొండపై ఉంది వకులాదేవి టెంపుల్. సుమారు 500 ఏళ్ల క్రితం నాటి ఈ గుడి వైభవాన్ని 300 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో ధ్వంసం చేయబడిందంట. దాన్ని మళ్ళీ పునర్నిర్మించారు అని పురాణం చెబుతుంది. ఈ ఆలయం 7 కొండలకు అభిముఖంగా అమ్మవారి దర్శన విధానంగా ఉండేటట్టు నిర్మించారంట. చరిత్రలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక చరిత్రలోకి వెళ్తే కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుంచి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళారు. దేవకి మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వెందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు అని కృష్ణుడు అడిగిన వెంటనే దేవకి ఆశ్చర్యపోయి, కృష్ణ ఇది ఎలా సాధ్యమో, ఎందుకు ఇలా అంటున్నావో అని అడిగారు. కృష్ణుడు అన్నాడు, అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. ఆ జన్మలో నీవు నన్ను 14 సంవత్సరాలు నా తల్లి ప్రేమకు దూరం చేసినందువలన ఈ జన్మలో కౌసల్య యశోదగాను, కైకేయి నీ రూపంలో దేవకిగాను జన్మించారు. ఆ జన్మలో తల్లి ప్రేమ నోచుకోలేని కౌసల్యమ్మ ఈ జన్మలో యశోదగా పుట్టింది అని అన్నారు. చిన్ననాటి నుండి కృష్ణుని అద్భుతాలు చూసిన యశోదమ్మ కృష్ణుని పెళ్లి చూడలేదు అని బాధపడింది. ఆమె వేదనను మన్నించడానికి కృష్ణుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఓ అమ్మ, నేను కలియుగంలో శ్రీనివాసుడిగా పుడతాను. ఆ సమయంలో ఆకాశరాజు కూతురు పద్మావతిని పెళ్లి చేసుకుంటాను. ఆ వివాహాన్ని నిర్వహించే భాగ్యం నీకు లభిస్తుంది అని యశోదమ్మకు కృష్ణుడు చెప్పారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకులాదేవిగా జన్మిస్తుంది. వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగయుగాల తన కోరిక తీర్చుకుంది. ఇక్కడ నైవేద్యం ముందుగా వకులామాతకి పెట్టిన తర్వాత ఒక గంట మోగిస్తారు. ఆ గంట మోగించిన శబ్దం విన్న తర్వాతనే కొండపైన స్వామివారికి నైవేద్యం పెడతారంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6:30 AM to 8:30 PM. మధ్యలో సాయంత్రం 6:30కి నైవేద్యం పెడతారు. అప్పుడు బ్రేక్ ఉంటుంది. తర్వాత యథావిధిగా దర్శనం ఉంటుంది. ఈ టెంపుల్ని ప్రత్యేకంగా ఈవినింగ్ టైమ్స్లో చూస్తే అసలు చాలా అందంగా ఉంటుందన్నమాట. చుట్టూ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రస్తుతము గోపురం వద్దకు వెళ్ళే స్టెప్స్ రిపేర్లో ఉండడం వల్ల కార్ రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది నడుచుకుంటూ. సో కొండ కొంచెం ఎత్తుగా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. మనకి దూరం నుంచి అలిపిరి మెట్ల మార్గం కూడా కొండ వైపు కనిపిస్తుంది, చూసారా. ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు వకులాదేవి టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి అద్భుతమైన కంటెంట్ అండ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.